సేవలు అందించేందుకు రిమ్స్ లో సౌండ్ ప్రూఫ్ గది ప్రారంభించినట్లుగా జిల్లా కలెక్టర్ రాజర్షిష తెలియజేశారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో 6 లక్షల వ్యయంతో నిర్మించిన ధ్వని నిరోధక గదిని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఒకే చోట దివ్యాంగులకు వైద్య సేవలతో పాటుగా యూడీ ఐడి అసెస్మెంట్ అలాగే సదరం సర్టిఫికెట్ల జారీకి గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షించిన వెంటనే పోస్టల్ అడ్రస్ ద్వారా సర్టిఫికెట్లను నేరుగా పంపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. దివ్యాంగుల పింఛన్ల ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా స్లాట్ ఉన్నవి లేనివి తేడా లేకుండా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఇక జిల్లాలో ఇప్పటి వరకు 10,000కు పైగా పింఛన్లు ఆన్లైన్ చేయగా అందులో 3,000కు పైగా దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని, ఇది ప్రభుత్వ పథకాలు సకాలంలో అందడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. It's only, sir. There is no need to go to the OP and come back. So please put up the requirement. Yes, sir. మీరు ఒకసారి సార్ లెటర్ పెట్టాం సార్, లెటర్ పెట్టాము. వేరే దగ్గర తీసుకున్నాం సార్, వేరే దగ్గర. మరి మనము ఏది కావాలన్నా సార్ సదరంకి సంబంధించి మేడము రెడీ ఉన్నారు. రెడీ ఉంది. We have already అంటే మనం అక్కడ ఉంది సార్, ప్రజెంట్ అయితే మనం అది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సర్టిఫికెట్ ఇద్దాం సార్, తీసుకోండి. what I am telling is this is an integrated UDID Satram camp. ఇక్కడ వచ్చిన వారు కొందరికి ఏం అవ్వచ్చు అంటే మల్టిపల్ డిసెబిలిటీస్ కూడా అవ్వచ్చు. మల్టిపల్ డిసెబిలిటీకి వెళ్ళి మరి మనం అందరికీ నమస్కారం. ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరియు రిమ్స్లో ఇక్కడ క్రిటికల్ కేర్ బ్లాక్లో మరియు గత కొద్ది రోజు క్రితంలో మనం ఇక్కడ వివిధ రకాలు ఏవైతే దివ్యాంగులు సందర్భంగా సదరం కానీ యూడిఐడి కానీ ఏవైతే అసెస్మెంట్స్ చేయాలో దాని సందర్భంగా ఇక్కడ మరియు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే ఇది ఇంటిగ్రేటెడ్ ఒక సదరం యూడిఐడి క్యాంప్ ఉండాలి. సో దానికోసమే మరియు ఈరోజు ఇక్కడ ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్ ఏవైతే ఉన్నాయో 6 లక్షలతో అవి కూడా నిర్మించి మరియు ఈరోజు అది కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇది చాలా సంతోషం, ఎందుకంటే దివ్యాంగులు ఒక్క చోట్లోనే ఉండి ఏమైనా డిసేబిలిటీస్ ఉన్నాయో వాటికి ఇక్కడే మరి అసెస్మెంట్ కూడా చేసుకొని యూడిఐడి సదరం కూడా వారు పోస్టల్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో అక్కడే మరియు అది మనం పంపించడానికి కూడా మరి చర్య కూడా తీసుకుంటున్నాము. ఇది చాలా అవసరం, ఎందుకంటే మనం మొన్న ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని మరి దివ్యాంగులు ఎవరైతే బెంచ్ మార్క్ డిసేబిలిటీ అండ్ ఇన్కమ్ లిమిట్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఎవరైతే మిస్డ్ అవుట్ కేసెస్ ఉన్నాయో వారందరికీ కూడా మరియు పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా మరియు స్టార్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మరియు మనం ఎక్స్ట్రా క్యాంప్స్ కూడా ప్రత్యేకంగా కొత్తగా పెన్షన్స్ ఏవైతున్నా దానికి కావాల్సిన ఎక్స్ట్రా క్యాంప్స్ వితౌట్ స్లాట్ విత్ స్లాట్ అవి రెండు కూడా మరి డిఆర్డిఓ గారు డైరెక్టర్ గారు కూడా అవి అన్నీ కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను అందరూ దివ్యాంగులకి కూడా కోరుతున్నాము, ఎవరైనా దగ్గర ఒకవేళ మరియు యూడిఐడి సదరం సందర్భంగా సర్టిఫికేట్ లేదు యూడిఐడి సదరంలో మరియు ఏమైతాయనే అప్పుడప్పుడు కొంచెం డేట్ ఉంటాయి, అంటే ఈ వ్యాలిడిటీ ఏవైతే ఉన్నాయో ఈ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ వ్యాలిడిటీ డేట్ అయిన తర్వాత కూడా మరియు రీఅసెస్మెంట్ చేయాల్సిన ఉంటుంది. లేదా ఒకవేళ మీ బెంచ్ మార్క్ డిసేబిలిటీ మరియు ఏవైతే ఉన్నాయో దానికి మీరు మరియు మీకు సంతృప్తి లేదు, మీకు సంతోషం లేదు, కాబట్టి ఇటువంటి అన్ని కేసెస్కి మీరు స్లాట్ బుక్ చేసినా బుక్ చేయకపోయినా కూడా ఈ ప్రత్యేకంగా పెన్షన్ కోసం మరియు ఇక్కడ మీరు క్రిటికల్ కేర్ బ్లాక్ దగ్గర మరియు ఏవైతే మరియు సదరం యూడిఐడి సందర్భ క్యాంప్స్ ఉన్నాయి దానికి దయచేసి అటెండ్ చేసి మరియు మీరు కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ దగ్గర కానీ లేదు మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర మరియు వివిధ డాక్యుమెంట్స్తో సహా అక్కడ